హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ప్రస్తుతానికి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సో ఫ్యాన్ ఆపేసుకున్న సౌండ్ వస్తుందని. అయినా సరే ఇప్పుడు మొదలు పెట్టారు. నేను ఎప్పుడు వీడియో తీస్తే అప్పుడు వెనకాల సౌండ్స్ ఏ ఒకటి వస్తూ ఉంటాయన్నమాట. సో ఈరోజు శుక్రవారం. సో ఫాస్టింగ్ ఉంటాము. ఆల్రెడీ బ్లాగ్స్ చూసే వాళ్ళందరికీ తెలుసు. ఈరోజు ఫాస్టింగ్ ఉంటున్నాను అండ్ కొంచెం పాలు తాగేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే బ్యాంగిల్స్ వేసుకుంటాను. బ్యాంగిల్స్ వాచ్. సో రెడీ అయిపోయా. పూజ ఇప్పుడే అయ్యింది. అండ్ దాని తర్వాత నేను మీకు నిన్న చూపిస్తా అని చెప్పాను కదా, వాటర్ ఎలా వాడతానని చెప్పేసి. తర్వాత వ్లాగ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు మీకు మొత్తం అన్నీ వివరిస్తా అనమాట. సో ప్రస్తుతానికైతే రెడీ అయిపోయా. చిన్నగా నల్లపూసలు అండ్ సూత్రాలు విత్ బ్యాంగిల్స్ వాచ్. సో ఇప్పుడైతే మనం అమ్మాళ్ళ ఇంటికి వెళ్దాము. అండ్ కొద్దిగా స్కిన్ కేర్ చేసుకుని కొంచెం లైట్గా పౌడర్ రాసుకుని వెళ్ళిపోతున్నా. ఏం చేయట్లేదు. సాయంత్రం సంథింగ్ బయటికి వెళ్దాం అనుకుంటున్నాము పెళ్ళికి. అది అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్నగా అలా సెలబ్రేషన్ ఏమఉండదు, మామూలుగా మాట్లాడుకుని అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తాము. అప్పుడు పిల్లలు రెడీ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వెళ్తాము. సో అక్కడ వీడియో తీస్తానన్న నాకు అస్సలు తెలియదు తీస్తానో లేదో. ఒకవేళ దీని కంటిన్యూషను హెయిర్ కేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఉండొచ్చు. సో అక్కడ తీస్తాను చెప్పలేదు. సో ఇప్పుడైతే మనం అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము. మా ఆయన ఆల్రెడీ బండి తీసేసి స్టార్ట్ చేసి ఉంచాడు. నేను తీసి వారం పైన అయింది. సో స్టార్ట్ చేసి ఉంచాడు కాబట్టి మనం లెట్స్ గో, త్వరగా వెళ్ళిపోదాము. కొన్ని సర్దుకునే ఉన్నాయి, అవన్నీ సర్దేసుకుని లెట్స్ గో. అండ్ మా ఆయన ఫోన్ నా చేతికి వచ్చింది ఇప్పుడు. ఆయన OnePlus తీసుకున్నారు కదా, ఈ ఫోను చూసారా కలర్ ఎలా చేశారో, పసుపు పూజలు. సో ఈ ఫోన్ నా దగ్గర వచ్చింది. ఆ ఫోన్ ఒకటి, ఈ ఫోన్ ఒకటి, మొత్తం 2 ఫోన్స్ అనమాట. నాకు ఎడిటింగ్ చేసుకుంటూ వీడియో కూడా తీసుకోవచ్చు అదనమాట. అండ్ షార్ట్స్కి ఒకటి వాడదాం అనుకుంటున్నాను, ఇంకా పూర్తిగా చేయట్లేదు. ఇది కొంచెం ప్రాబ్లం ఉంది. అది రిపేర్ అయిన తర్వాత అప్పుడు షార్ట్స్కి ఈ ఫోను అండ్ మెయిన్ వీడియోస్కి ఈ ఫోను చేద్దామని ప్లానింగ్ అనమాట. సో అది లెట్స్ గో. ఇప్పుడైతే మనం అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మకి సిమ్ తీసుకున్నాను, తన సిమ్ పని చేయట్లేదు. సో అది చేయాలి. అండ్ ఇక్కడ బెడ్ సర్దేసి వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియోలో నేను రోజ్మెరీ వాటర్ ఎలా చేసుకున్నాను అనేది నేను చూపించాను. వీడియో ఎండింగ్లో ఉంటుంది అనుకుంటా. సో ఇప్పుడైతే అది ఎలా వాడుతున్నాను అనేది దీంట్లో చూపిస్తున్నాను అనమాట. ఏం లేదు, అంటే లాస్ట్ వీడియో అది చెప్తాను. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ లేదా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుని మరిగించేటప్పుడు మన రోజ్మెరీ లీవ్స్ ఉంటాయి కదా, వాటిని డ్రై తీసుకున్నాను నేను. 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. దాన్ని ఒక 5 to 10 minutes లోపు మరిగిస్తే సరిపోతుంది. నేను కొంచెం రోజ్మెరీ ఎక్కువ వేసాను కాబట్టి కొంచెం డార్క్ కలర్ వచ్చింది. అంత అవసరం లేదు, ఎలాగా డైల్యూట్ చేసేదే కాబట్టి. ఒక 2 to 3 గ్లాసెస్ వాటర్కి ఒక 2 స్పూన్స్ ఆఫ్ రోజ్మెరీ లీవ్స్, డ్రై లీవ్స్ వేసాను. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1 లీటర్, మ్యాక్సిమం 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి 1 గ్లాసు రోజ్మెరీ వాటర్ ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా, నార్మల్ వాటర్కి రోజ్మెరీ వాటర్ కలిపాను అనమాట. అండ్ కలిపి నేను రాత్రి తయారు చేసుకున్నాను కదా, అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. మార్నింగ్ హెడ్ బాత్ చేసేసిన తర్వాత మొత్తం తలంతా ఒకసారి దాంతో కడుక్కొని ఇలా హెడ్కి పైన అలా టవల్ కట్టేసుకున్నాను అంతే. ఇక్కడ పెళ్ళో సంబరమో తెలియదు, భజంత్రీలు అవన్నీ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడైతే ఇది నేను చేసుకున్న ప్రోటీన్ పౌడర్ అనమాట. ఒకసారి మీకు చూపించాను చేసుకున్నట్టు. ఏ వీడియోలో చూపించానో నాకైతే పెద్దగా గుర్తులేదు. సో మళ్ళీ సార్ చేసినప్పుడు ఒకవేళ షార్ట్లో పెట్టకపోతే షార్ట్లో పెడతాను. ఇది సెకండ్ డే అనమాట. లాస్ట్ నైట్ మేము పెళ్ళికి వెళ్ళొచ్చాము. అండ్ కొంచెం హడావుడి అయింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మళ్ళీ వచ్చి అండ్ పిల్లలని రెడీ చేసి నేను రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళాం అనమాట పెళ్ళికి. అండ్ అలా నైట్ 10 అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ నేను అనుకున్నాను కాళ్ళకి మంచిగా నెయిల్ పాలిష్ ఉంటే బాగుంది అనిపించింది, నేను వేసుకున్న చెప్పులకి వాటికి. సో అందుకని మంచిగా నెయిల్ పాలిష్
రాత్రి అనుకున్నాను కదా, అందుకే మార్నింగ్ మేము ఇప్పుడు తణుకు వెళ్తున్నాము. సో అందుకని లైట్గా ఖాళీ దొరికింది, ఒక 5 to 10 minutes. మా హస్బెండ్ రెడీ అయ్యేలోగా నాకు ఖాళీ దొరికిందని చెప్పేసి ఇంక ఇలా నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాను. రెడీ అయ్యాను. నేను ఇది డ్రెస్ మా అత్తగారి దగ్గర తీసుకున్నా, వాళ్ళ ఊర్లో తీసుకున్నా అనమాట. నాకు బాగా నచ్చింది ఈ డ్రెస్సు, బాగుంది అనిపించింది. అందుకని మా హస్బెండ్ని అడిగి ఏం డ్రెస్ వేసుకోమంటారని అడిగితే చక్క ఉన్నాయి కదా కొత్త డ్రెస్సులు వేసేసుకో అన్నారు. సో అందుకే వేసేసుకున్నాను అనమాట. కొంచెం కొత్త డ్రెస్సులు వేయడం తక్కువే, ఎప్పుడైనా ఇలా ఎక్కడికైనా ఇద్దరం వెళ్ళినప్పుడు అలాంటప్పుడు వేస్తా. లేదు అనుకుంటే కనుక ఏదైనా అకేషన్స్ ఉంటాయి కదా ఇంట్లో, పూజలు అటువంటి వంట చేసేటప్పుడు కానీ అలాంటప్పుడు వేస్తా అనమాట. ఇక్కడైతే ఊరు వెళ్తున్నాను కదా, కొంచెం బాగుంటుందని చెప్పేసి వేసుకున్నాను. అండ్ ఇది గ్రీన్ కలర్ డ్రెస్, మీకు మ్యాక్సిమం బ్లాక్లో కనిపిస్తుంది, గ్రీన్ విత్ వైట్ అనమాట. డ్రెస్ అయితే బ్రీతబుల్గా చాలా బాగుంది. సో ఫైనల్లీ తనకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు తనకి వెళ్తున్నాము అంతే. సో ఎక్సైటెడ్. వెళ్ళి నాకు కావాల్సినవి తీసుకుని అండ్ కొన్ని కొనుక్కోవాలి, కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకుని వస్తాను అనమాట. చూద్దరు కానీ నేను ఎక్కడికి వెళ్తాను అని చెప్పేసి ఇప్పుడైతే పాలు తాగేసి లెట్స్ గో. ఇది డే 2. మార్నింగే మంచిగా ఒక చిన్ని గ్లాస్తో పాలు తాగేసి బయలుదేరిపోయాము. మేము బయలుదేరేటప్పటికి అప్రాక్సిమేట్లీ 9 అయిపోయింది. ఇక్కడ మండపేటలో ద్వారకామాయిలో టిఫిన్ తిన్నాం అనమాట. మనకి తణుకు వెళ్ళే దారిలో మంచి ఫేమస్ ప్లేస్ అంటే ద్వారకామాయి మండపేటలో. సో అందుకని అక్కడే టిఫిన్ తిన్నాము. మనకి ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయి టిఫిన్స్. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మనకి ఏ ఫ్రైడ్ రైస్ దొరికేస్తుంది, 24 hours మనకి అవైలబుల్గా ఉంటుంది. మేమైతే ఇక్కడ దోశ తిన్నాం అనమాట. తినేసి శుభ్రంగా బయలుదేరిపోయాము. అండ్ ప్రీతి వాళ్ళ స్కూల్లో పని ఉంది, సో దానికోసమని వచ్చామన్నమాట. సో అది ఆఫ్ పని అయింది, కొంచెం మాట్లాడటం పూర్తయింది. అండ్ దాని తర్వాత మా ఇల్లు చూద్దామని చెప్పేసి ఇంకో అలా ఒక రౌండ్ అలా వేసుకుంటూ వెళ్ళిపోయాము. లోపలికైతే వెళ్ళలేదులేండి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో అందుకని లోపలికైతే వెళ్ళలేదు. మ్యాక్సిమం బయట నుంచి నెమ్మదిగా చూసేసి మేము తాగిన కొబ్బరి బొండాల ప్లేసు, వాకింగ్ చేసే ప్లేసు అవన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించింది. మళ్ళీ వస్తానో లేదో కూడా తెలియదు నాకు ఈ లొకాలిటీలోకి. సో అందుకని ఒకసారి అలా లుక్ వేసేద్దామని మా స్ట్రీట్లోంచి వెళ్ళొచ్చాం అనమాట. ఇక్కడ మా హస్బెండ్కి అయితే బట్టలు తీసుకుందాం అంటే తెలిసిన వాళ్ళ షాప్ అనమాట. సో అందుకని కొంచెం ఒక 2 డ్రెస్సెస్ తీసుకుందామని అక్కడికి వెళ్ళాము. అండ్ మా జిమ్ పైనే, అక్కడికి వెళ్ళలేదు ఇంకా. అండ్ కొన్ని మెడిసిన్స్, ఆయుర్వేద మెడిసిన్స్ ఉంటాయి కదా, సో అవి నాకు అత్తయ్య గారికి కలిపి తీసుకున్నాం అనమాట. అండ్ దాని తర్వాత మంచిగా ఆఫ్టర్నూన్ భోజనం చేసేసాము. ఫేమస్ జేకే రెస్టారెంట్లో తిన్నాము. మ్యాక్సిమం తణుకులో వచ్చినప్పుడు ఒక 2 times తిన్నాం అనుకుంటా అంతే. ఇప్పుడు మళ్ళీ ఎలాగ ఫుడ్కి ఏదో ఒక సోర్స్ వెతుక్కోవాలి కదా, అందుకని జేకేకి వెళ్ళాం అనమాట. ఇవన్నీ నేను తిరిగినవే తణుకులో. సో ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళాము, అక్కడ ఇది ఇక్కడ ఉంటుంది అలాగని చెప్పేసి గుర్తు వస్తుంది కదా. మేము ఆల్రెడీ వచ్చేసి ఒక 8 months అయిపోయింది అక్కడి నుంచి వచ్చి. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. అవును, కొత్తగా ఈ షాప్ వచ్చింది అలాగని అనిపిస్తుంది అనమాట. సో నేను చెప్పులు కొనుక్కున్న షాపు అన్నీ అనిపిస్తున్నాయి. సో అదనమాట. అండ్ జేకేకి వెళ్ళి మంచిగా ఫుడ్ తినేసి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాం అనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్కి మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్. You are my lucky charm. I hold you close in the night in my arms. And when we open our eyes, my worries fade away.